ఇవాళ మనం ఉమ్మనీరు యొక్క ఇంపార్టెన్స్ కోసం మాట్లాడుకుందాము. ఉమ్మనీరు అంటే దాన్ని అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము. సో నార్మల్ ఉమ్మనీరు వాల్యూ ఎంత? సో 8-18 సెంటీమీటర్స్ వరకి ఉమ్మనీరు వాల్యూ నార్మల్ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటాము. 8 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంది అని అంటే ఆలిగోహైడ్రామ్నియాస్ అని చెప్తాము. 18 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంది అని అన్నప్పుడు పాలీహైడ్రామ్నియాస్ అని చెప్తూ ఉంటాం. మరి ఆలిగోహైడ్రామ్నియాస్ ఎవరిలో చూడొచ్చు మనము? ఒకవేళ బేబీకి జెనెటిక్ అనామలీస్ ఏమైనా ఉన్నా, మదర్ ఏమన్నా తక్కువ హైడ్రేషన్ తీసుకుంటున్నా సరే, బేబీకి అనామలీస్ ఏమైనా ఉన్నా అంటే కిడ్నీ యూజువల్గా మనకి ఉమ్మనీరు అనేది ప్లసెంటా నుంచి వస్తుంది, బేబీ నుంచి వస్తుంది. బేబీ నుంచి ఎలా వస్తుంది అంటే బేబీ పాస్ చేసే యూరినే మనం దాన్ని ఉమ్మనీరు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం. కిడ్నీస్ ప్రాబ్లం ఏమైనా ఉంది అని అన్నప్పుడు యూరిన్ ప్రొడక్షన్ అనేది కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ మనం అనామలీ స్కాన్లో తెలిసిపోతూ ఉంటాయి. ఈవెన్ ఇన్ కేస్ అనామలీస్ ఏమీ లేవు బేబీకి అన్నప్పుడు స్టిల్ మనకి ఉమ్మనీరు తక్కువ ఉంది అని అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? సో మదర్ని యూజువల్గా ఎక్కువ హైడ్రేషన్ తీసుకోమని చెప్తూ ఉంటాము. అండ్ లిక్విడ్ డైట్తో పాటు ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటాము. అండ్ దీంతోపాటు హై ప్రోటీన్ డైట్ తీసుకోండి అని చెప్తాము. ఈవెన్ ఇన్ కేస్ మనకి ఇంత చేసిన తర్వాత కూడా ఉమ్మనీరు పెరగట్లేదు అని అన్నప్పుడు కొంతమందికి అమైనో యాసిడ్ ఇంజెక్షన్స్ పెట్టుకుంటూ ఉంటాము. పెట్టినంత మాత్రం అందరికీ 100% పెరుగుతాయా మనకి ఉమ్మనీరు అని అంటే కాదు. సో ఆల్మోస్ట్ 10 మెంబర్స్కి పెడుతున్నాం మనము అని అంటే ఒక 6 మెంబర్స్కి పెరగచ్చు, 4 మెంబర్స్కి పెరగకుండా కూడా ఉండొచ్చు. సో అలాంటి అన్నప్పుడు ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అంటే మదర్ని కంపల్సరీ బేబీ కిక్ మూమెంట్ చేసుకోండి, అంటే తెలుసుకోండి. బేబీ కదిలినప్పుడల్లా మార్క్ చేసుకోండి. కనీసం గంటలో ఒక్కసారైనా బేబీ కదులుతున్నారా లేదా అనేది చూసుకోండి అని చెప్తూ ఉంటాము. అండ్ ఈవెన్ ఇన్ కేస్ ఒకవేళ బేబీ మూమెంట్ చాలా తక్కువ అనిపిస్తుంది అని అన్నప్పుడు 3 డేస్కి స్కాన్ తీసుకొని ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే సర్జరీ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. లేదు ఉమ్మనీరు అలానే మెయింటైన్ అవుతుంది అని అంటే వీ కెన్ ఈవెన్ కంటిన్యూ టిల్ టర్మ్ ప్రెగ్నెన్సీ. వాట్ అబౌట్ పాలీహైడ్రామ్నియాస్? సో పాలీహైడ్రామ్నియాస్ అంటే మనకి యూజువల్గా 18 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే పాలీహైడ్రామ్నియాస్ అని చెప్తాము. ఈ 18 సెంటీమీటర్స్ దాటింది అని అన్నప్పుడు మనం యూజువల్గా ఏం సస్పెక్ట్ చేయొచ్చు పాలీహైడ్రామ్నియాస్ అంటే చాలా బేబీ కండిషన్స్ అంటే బేబీకి గ్యాస్ట్రోస్టైసిస్ అంటాము, ఎనీ అబ్డామినల్ అనామలీస్ ఏమైనా ఉన్నా, లేదంటే ఈసోఫేజియల్ అట్రీషియా అంటే బేబీ యూజువల్గా యూరిన్ పోస్తూ ఉంటారు అండ్ అదే యూరిన్ని మింగుతూ ఉంటారు. ఒకవేళ మింగలేకపోతున్నారు అని అన్నప్పుడు ఆల్మోస్ట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువైతుంది కానీ కన్జంప్షన్ లేదు అని అన్నప్పుడు మనకి ఉమ్మనీరు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఉమ్మనీరు ఎక్కువ ఉంది ఇవన్నీ మనకి యూజువల్గా అనామలీ స్కాన్లో మళ్ళీ తెలుస్తూ ఉంటాయి. ఈవెన్ అనామలీస్ ఏం లేవు అని అన్నప్పుడు పాలీహైడ్రామ్నియాస్ ఒక మదర్కి కనుక ఉంది అని అంటే షుగర్ లెవెల్స్ చూసుకోండి అని చెప్తూ ఉంటాము. ఒకవేళ మదర్ డయాబెటిక్ ఉన్నారు అని అన్నప్పుడు చాలామందికి ఉమ్మనీరు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఫ్రీక్వెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఈవెన్ దో మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ లేదు అని ఒకసారి టెస్ట్ చేసి నార్మల్గా చెప్పలేము. మళ్ళీ 3 వీక్స్కి ఇంటర్వెల్తోని ఒకసారి మనం యూజువల్గా షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉంటాము. అప్పుడు కూడా లేదు అని అన్నప్పుడు ఫ్రీక్వెంట్ మానిటరింగ్. కానీ ఉమ్మనీరు ఎక్కువ ఉంది అని అన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే మనము యూజువల్గా సడన్ ప్రీటర్మ్ డెలివరీ అంటే 40 వీక్స్ వరకు వెళ్ళాల్సిన డెలివరీ 40 వీక్స్ కాకుండా 36 వీక్స్ కానీ 35 వీక్స్ 34 వీక్స్ అంటే 7th మంత్లో 8th మంత్లో ఎప్పుడైనా సరే ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ వచ్చేసి కార్డ్ ప్రొలాప్స్ అంటాం. అంటే ఉమ్మనీరు ఎక్కువ ఉంది అని అన్నప్పుడు లోపల ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే సడన్గా ఎప్పుడైనా ఉమ్మనీరు లీక్ అయినప్పుడు పక్కన ఉన్న బొడ్డుతాడు బయటికి వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువ. బయటకి బొడ్డుతాడు వచ్చిందని అంటే బేబీ సర్వైవల్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0 అనే మనం చెప్పాలి. ఇన్ కేస్ అందుకనే ఎప్పుడైనా పాలీహైడ్రామ్నియాస్ ఉన్న తల్లులకి మనం ఏం జాగ్రత్తలు చెప్పొచ్చు అని అంటే చాలా వరకు రెస్ట్ తీసుకోండి అని చెప్తూ ఉంటాము. హైడ్రేట్ అవ్వండి, ఎక్కువ వాటర్ తాగితే మళ్ళీ మాకు ఉమ్మనీరు మరీ ఎక్కువైపోతుందేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. స్టే హైడ్రేటెడ్, బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్తాం. ఇన్ కేస్ ఒకవేళ ఉమ్మనీరు ఏమైనా లీక్ అయింది అంటే మాత్రం పడుకొని రండి హాస్పిటల్కి. అంటే డోంట్ ఈవెన్ వాక్. ఎక్కువ ఉంది అని అంటే బికాస్ కార్డ్ ప్రొలాప్స్ జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు కాబట్టి పాలీహైడ్రామ్నియాస్ ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.